నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గత్యంతరం లేకే రాష్ట్రంలో జీరాంజీ పథకం అమలు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం. మూసీకి మంచినీళ్లు ఎలా వస్తాయని కేబినెట్లో ఉత్తమ్ ప్రశ్న. ప్రతిపక్ష నాయకుల్లా మాట్లాడొద్దని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్య. అక్రమార్జనంతా భూముల్లో పెట్టుబడిగా పెట్టిన డీఎస్పీ భీమ్రెడ్డి. ఆస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్లకు కేంద్రం నోటీసులు. యూజర్ నేమ్ ఫీచర్పై వివరణ కోరిన ఐటీ శాఖ. ఏఐ ఆధారిత కల్పిత తీర్పులు వినాశకర పరిణామమేనన్న సుప్రీం. న్యాయవాదులను కట్టడి చేసేలా కమిటీని ఏర్పాటుకు ఆదేశం.